కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే నాకు తెలిసి ఈయన గారు మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి పరిపాలన లోపాలు, అలాగే బీజేపీ పుంజుకోవడం, ఈ రెండు ఈయనని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని అయితే దూరం చేస్తున్నాయని ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా. మరి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? రెండు. ఒకటి, ఆయన మీద పాజిటివిటీనైనా పెంచుకోవాలి, లేదా బీజేపీని ఎదగకుండా చేయాలి. ఈ రెండే ఆయన రాకుండా ఉండడానికి దారులు. మరి తెలంగాణ రాజకీయం ఎలా మారబోతుంది? కేసీఆర్ మళ్ళీ పుంజుకుంటాడా లేదా? ఇదైతే ఇప్పుడే చెప్పలేము. ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్, బీజేపీ ఎదుగుదల బట్టి ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ ఒక బలమైన పార్టీగా అయితే తెలంగాణ చరిత్రలో నిలిచిపోవడం అయితే గ్యారంటీ, ఇదైతే ఖచ్చితం. సో కాబట్టి ఇది నా అభిప్రాయం. మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం మీద నా అభిప్రాయం ఇది. మీరే ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి మీ అభిప్రాయం ఏంటో, సరేనా? జై.